హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీల డిమాండ్స్ రూ. 18,000 వేతనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే అంగన్వాడీ ఖాళీలు భర్తీపై అస్పష్టత, ప్రభుత్వ స్పందనపై నిరసనలు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయన్నమాట. తాజా నివేదికల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలోని 10,000కి పైగా అంగన్వాడీ టీచర్ల పోస్టులు, అలాగే కొన్ని వేల ఆయాలు మరియు సూపర్వైజర్ పోస్టులు మంజూరైనప్పటికీ ఇప్పటికీ భర్తీ కాలేదన్నమాట. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంగన్వాడీ టీచర్ల ప్రధాన డిమాండ్లు: ఖాళీల భర్తీ. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కి పైగా ఖాళీలున్నప్పటికీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటం లేదు. ఇది లక్షల మంది నిరుద్యోగ యువతకు నిరాశ కలిగిస్తోంది. జీతాల పెంపు. కేంద్ర బడ్జెట్‌లో అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపు గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం యూనియన్ల నిరసనకు దారితీసింది. కనీస వేతనం 18,000గా అయితే నిర్ణయించాలి. పెన్షన్ గ్రాట్యుటీ అమలు. పదవి విరమణ పొందే అంగన్వాడీ ఉద్యోగుల పెన్షన్ గ్రాట్యుటీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగోది ప్రమోషన్లు సాధ్యాసాధ్యాలు. టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక పీఎం శ్రీ స్కూళ్లలో నియామకాలు. కొత్తగా ఏర్పడిన పీఎం శ్రీ పాఠశాలల్లో అంగన్వాడీ టీచర్లకే అవకాశాలు కల్పించాలని అంగన్వాడీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న యూనియన్లు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అధిక పనిభారం పెరిగిన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీలు భర్తీ చేయలేకపోవడం వల్ల ఒక టీచర్‌కి 2 లేదా 3 కేంద్రాల బాధ్యతలు రావడంతో పని ఒత్తిడి పెరిగింది. పైగా ఆయాల పని కూడా టీచర్లే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేయడం కోసం అంగన్వాడీ యూనియన్లు పోరాటం బాటపట్టాయి. దేశవ్యాప్తంగా గ్రాట్యుటీ హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుండగా, రాష్ట్ర స్థాయిలో ఖాళీల భర్తీకి, జీతాల పెంపు కోసం అంగన్వాడీ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై ఆశలు. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపు, ఖాళీల భర్తీకి కేటాయింపు ఉంటుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఐసీ ఐసీడీఎస్ విభాగం ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సమ్మిళితంగా అంగన్వాడీ ఖాళీల భర్తీ ఆలస్యం కాకుండా జీతాల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగ సంఘాల్లో ఆందోళనను పెంచుతోంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ హక్కుల కోసం మరింత గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, తెలంగాణలో చూసుకున్నట్లయితే అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా అయితే ఉందండి. ఖాళీ పోస్టులు, పెండింగ్ డిమాండ్లు, అలాగే నిరాశలో సిబ్బంది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందనే చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడానికి చర్యలేమీ తీసుకోలేదు. సో, దీంతో ఉన్న సిబ్బందిపై పని భారం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్యలైతే ఖాళీ పోస్టులు. సో, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సూపర్వైజర్ పోస్టులు మొత్తం 71,400 ఉండగా అందులో 10,000కి పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పెండింగ్ డిమాండ్లు. అంగన్వాడీ టీచర్లు అనేక డిమాండ్లు చేస్తున్నారు. వాటిని ప్రభుత్వం పరిష్కరించటం లేదు. ఇకపోతే పెరిగిన పని భారం. ఖాళీలు ఎక్కువగా ఉండడంతో ఉన్న టీచర్లపై పని భారం విపరీతంగా పెరిగిపోయింది. ఒక టీచరే 2, 3 కేంద్రాల బాధ్యతలు కూడా ఒక్కోసారి చూడాల్సి వస్తోంది. వేతనాలు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. భవనాలు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలనైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమోషన్లు. అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు గ్రేడ్ సూపర్వైజర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయటం లేదు. అంగన్వాడీ టీచర్ల డిమాండ్లను పట్టించుకోవడం లేదు. యూనియన్ల పోరాటం. అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అంగన్వాడీ యూనియన్లు, ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ల సంయుక్తంగా పోరాటాలు చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో అంగన్వాడీ టీచర్ల జీతాల పెంపుకు నిధులు కేటాయించకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. పార్లమెంటు సమావేశంలో అంగన్వాడీల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ బడ్జెట్‌పై ఆశలు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్‌లో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అంగన్వాడీ టీచర్లు ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా ఖాళీ పోస్టుల భర్తీకి, వేతనాల పెంపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, ఖాళీలను భర్తీ చేసి సిబ్బందిపై పనిభారం తగ్గించాలని, వేతనాలు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యమైన డిమాండ్లు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. టీచర్లపై అదనపు భారాన్ని తగ్గించాలి. పీఎం శ్రీ స్కూళ్లలో అంగన్వాడీ టీచర్లని తీసుకోవాలి. రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి. టీచర్ల కనీస వేతనం రూ. 18,000 ఇవ్వాలి. 4వ తరగతి ఉద్యోగులుగా అయితే వారిని గుర్తించాలనే డిమాండ్లు ప్రధానంగా అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి.